కింద పడిపోయి ఆ గుహలో రాతి మీద పడి కింద పడిపోయారు. కింద పడిపోగానే వాయువుకి తెలిసింది విషయం. అపారమైన తేజోమూర్తిని శ్రీరామాయణ కాలంలో అందరికీ ఉపకరించడానికి నేను కన్నాను. ఇటువంటి పిల్లవాణ్ణి ఇంద్రుడు ధూర్తుడై వజ్రం పెట్టి కొట్టాడు. కాబట్టి నేను నా ప్రసారమును ఆపేస్తాను. అదో చిత్రం. కాబట్టి ఇప్పుడు వాయువు తన ప్రసారాన్ని ఆపగానే సృష్టిలో ఇప్పటి వరకు జరగని చమత్కారం జరిగింది. ఎక్కడా లోకంలో కదలికలు లేవు. బయట తిరగడం మానే లేదు వాయువు. హనుమ మీద ఇంద్రుడు వజ్రం ప్రయోగిస్తే శరీరముల లోపల తిరగడం కూడా మనిషాడు ఆయన. ఇప్పుడు అలా ఉండిపోతే దేవతలు బాధపడ్డారు. మనుష్యులు పక్షులు మృగములు అలా అయిపోతే దేవతలకి ఎందుకంటే బాధ? మనం హవిస్సిస్తే తప్ప దేవతలకు అన్నం దొరకదు. మనం ఇచ్చిన హవిస్సే వాళ్ళు తింటారు. తిని తృప్తి పొంది వాళ్ళు వర్షం కురిపిస్తారు. కాబట్టి ఇప్పుడు దేవతలకు హవిస్సు లేదు. కాబట్టి మనుష్యలోకం పక్షాన దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, వాయువు తన యొక్క ప్రసారమును నిలిపివేశాడు. లోకమంతా కాష్టభూతమైంది. ఒక్కసారి మీ సృష్టి వంక చూడండి. ఏది కదలటల్లా. చెట్టు, చిగురుటాకు, పక్షి, జంతువు, నీరు, చాప అన్నీ అలా అయిపోయాయి. ఎలా అంటే బ్రహ్మగారు అన్నారు, వాయువే ప్రాణము. వాయువుని రమ్మని నేను పిలవాలి. కోపించి ఉన్నాడు. నేను రాను అని కూడా ఓ మాట అనేస్తే చాలా పెద్ద ప్రళయమే వస్తుంది. కాబట్టి నేనే వస్తానన్నారు బ్రహ్మగారు. తిన్నగా వెళ్ళి ఆ పిల్లవాడిని ఇలా ముట్టుకున్నారు. ఆ పిల్లవాడు మళ్ళీ లేచాడు. లేవగానే ఇంద్రుడి వంక చూసి ఆయన అన్నారు, నేను ఇవాళ ఈ పిల్లవాడి వలన దేవతలకు లోకములకు పెద్ద ఉపకారం ఒకటి జరగవలసి ఉంది. అందుకుని మళ్ళీ బ్రతికించాను. మీ అందరూ కూడా ఈ పిల్లవానికి వరములు ఇవ్వండి. ఇంద్రుడు అన్నాడు, ఈ పిల్లవాడిని పడగొట్టింది నేనే. నేను వేసిన వజ్రాయుధానికి ఇతని ఎడమ దవడ సొట్టపడింది కాబట్టి, సొట్టబడిన హనువులు కలిగిన వాడు కాబట్టి ఈ పిల్లవాణ్ణి నేను వజ్రాయుధంతో కొట్టానన్న దానికి గుర్తుగా హనుమా అని పిలవబడతాడు. 2, నేనిచ్చే వరం ఏమిటంటే ఈ పిల్లవాణ్ణి నా వజ్రాయుధము ఇక చెనకలేదు. సూర్యభగవానుడు అన్నాడు, నాలో ఉన్న తేజస్సులో 100వ వంతు ఈ పిల్లవాడికి ఇచ్చేస్తున్నాను. వీడికి శాస్త్రం చదువుకునే యోగ్యత కలిగిన నాడు సమస్త శాస్త్రములు నేను బోధ చేస్తాను. వరుణుడు అన్నాడు, ఈ పిల్లవాడికి అలసట, దగ్గుత్తిక ఇలాంటివి కలగవు. వరుణపాశముల చేత ఈ పిల్లవాడు ఎప్పుడూ మృత్యువుని పొందడు. ఇన్ని దేవతల శక్తులు ఆయనకు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు హనుమని బంధించగలిగినది, కొట్టగలిగినది, చంపగలిగినది, అలసటకి గురి చెయ్యగలిగినది, కాల్చగలిగినది, తడపగలిగినది ఏది ఎవరికి శక్తి లేదు. అటువంటి ఒక మహాభూతము తయారైంది. ఆయనే హనుమ. 1 గంటలో ఇన్ని శక్తుల్ని ఆ పిల్లవాడికి ఇచ్చేశారు. ఆయన పసిపిల్లాడు. ఇన్ని శక్తుల్ని ఇచ్చారు కానీ బాల్య చాపల్యమును తీయలేదు.